తిరుమలలోని ఒక దుకాణ యాజమాన్యం హక్కుల వివాదం మరో దశకు చేరింది. ఈ వివాదంలో భార్యాభర్తల మధ్య తీవ్రమైన అవమానాలు వెలుగులోకి వచ్చాయి. టీటీడీ ఉద్యోగి క్రాంతి కుమార్ ప్రకారం తనపై భార్య గంగా జానకి నకిలీ ఆరోపణలు, దుష్ప్రచారం చేస్తున్నారని, ఇవన్నీ కేవలం ఆస్తిని దక్కించుకునే ప్రయత్నమని చెప్పారు. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రాంతి కుమార్ తన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వివరించినట్లు 2018లో వారి కూతురు జన్మించగా 2024లో ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్లిన తరువాత గంగా జానకి తనను బెదిరించేందుకు ప్రయత్నించిందని తెలిపారు. క్రాంతి కుమార్ ముఖ్యంగా తిరుమలలో వారి కుటుంబం నుండి వారసత్వంగా వచ్చిన దుకాణంపై ఆమె కన్ను పెట్టినట్టు, నకిలీ డాక్యుమెంట్స్ తో ఆ దుకాణాన్ని కాబట్టాలని ప్రయత్నిస్తున్నారని తెలిపారు. గత చూసారా, మొత్తం ఆధార్ కార్డు నుంచి ఓటర్ కార్డు, వాళ్ళ ఫ్యామిలీ ఓం నమో వెంకటేశయ్య. ఓం నమో వెంకటేశయ్య. అందరికీ నమస్కారం. కే గంగా జానకి అని చెప్పి రీసెంట్గా ఆమె ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి వివరణ కోసం మేము ఇప్పుడు ప్రెస్ మీట్ పెడుతున్నాం. నా పేరు క్రాంతి కుమార్ అండి. హలో, అదే దాని గురించి వివరణ ఇవ్వడానికి మాత్రం మేము ఇప్పుడు రావడం జరిగింది. ఇప్పుడు ఆమె ఏమరా అంటే తిరుమలలో షాపు గురించి నా మీద కొంచెం అలిగేషన్ పెట్టడం జరిగింది. దానికి పూర్తి వివరణ ఇవ్వడం ఇప్పుడు జరుగుతుందన్నమాట. మా కుటుంబ సభ్యులు, మా అన్న, మా అక్క వాళ్ళు అందరూ రావడం జరిగింది ఇక్కడ. అంటే సొసైటీలో మేము ఇప్పుడు ఏమైనా అంటే ఆటోమేటిక్గా ఇప్పుడు మమ్మల్ని బయటకు తీసుకురావడం వల్ల మేము ఇప్పుడు వచ్చి మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అది ఆమె మ్యారేజ్ మాకు 2014లో పెళ్ళి అయిందండి. కే గంగా జానకి నాకు మ్యారేజ్ అయింది 2014 మార్చి. మ్యారేజ్ అయిన తర్వాత ఆమె 2018లో మాకు ఒక పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత 2024లో ఆమె మళ్ళీ ఫర్దర్ హైదరాబాద్కి వెళ్ళి ఇంకొక మ్యారేజ్ చేసుకున్నానని చెప్పి నాకు ఒక ఫోటో పెట్టడం జరిగింది. ఆ ఫోటో వచ్చి ఈ ఫోటో అండి. వాట్సాప్ ద్వారా వచ్చింది నాకు ఈ ఫోటో. వచ్చిన తర్వాత నేను డిప్రెషన్ లోన్ అయినాను. చాలా రోజులు డిప్రెషన్ లోన్ అయ్యేసి తెలిసిన తర్వాత నేను డిప్రెషన్ లోన్ అయ్యేసి సూసైడ్ అటెంప్ట్ చేశానండి. సూసైడ్ అటెంప్ట్ చేసి నేను హాస్పిటల్లో కూడా చేరానండి. హాస్పిటల్కి సంబంధించిన బిల్ ఇది, శ్రీ హాస్పిటల్. అదే వెళ్ళిపోయింది. ఆమెకి ఇక్కడికి కానీ ఎటువంటి సంబంధం లేదండి. మాకు ఇక్కడ ఏనా అంటే ఆమె ఇక్కడ వాళ్ళ ఫాదర్ వచ్చి షాపు కొన్నారు అనేసి అని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళకి ఇక్కడ ఉన్న షాపుకి కానీ ఎటువంటి సంబంధం అయితే లేదు. అది మా పూర్వీకుల నుంచి వస్తున్న షాప్ అది. దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి. ఏరా అంటే ఆమె పూర్తిగా ఆధారాలు కూడా తారుమారు చేసిందనమాట. ఈ ఆధార్ కార్డు కానీ వాళ్ళ ఫాదర్ డెత్ సర్టిఫికేట్ కానీ అంతా ట్యాంపరింగ్ చేశారు. ఇది ఒరిజినల్ ఆధార్ అండి, వాళ్ళ ఫాదర్ది. ఇది ఒరిజినల్ ఆధార్ కార్డు. ఆమె మార్చిన ఆధార్ కార్డు ఇక్కడికి అంటే బైరాపేట అడ్రస్ పెట్టేసి ఇక్కడికి ట్యాంపరింగ్ చేశారు. ఇది ఈ ఆధార్ కార్డు. ఆమె ప్రాపర్ రాజమండ్రి, వాళ్ళ ఫాదర్ది రాజమండ్రి. ఇది వాళ్ళ ఫాదర్ది రాజమండ్రి డెత్ సర్టిఫికేట్. ఇది ఒరిజినల్. ఏం ట్యాంపరింగ్ చేసిన డెత్ సర్టిఫికేట్ ఇది. ఇక్కడ తిరుపతి అనేసి అని చెప్పి ట్యాంపరింగ్ చేసింది. ఇది ఫేక్ది. ఇది ఆమె హైదరాబాద్కి వెళ్ళిపోయిన తర్వాత హోటల్లో పెట్టిందనమాట. అక్కడ హోటల్ చిన్నారెడ్డి చేపల పులుసు అని చెప్పేసి స్టార్ట్ చేశారనమాట.
ఆమె స్టార్ట్ చేసి అక్కడే 5 నెలలు కాపురం ఉంది. నా ఇల్లు అడ్రస్ కూడా మా దగ్గర వివరాలు ఉన్నాయి పూర్తిగా. ఆమె ఏమరా అంటే ఇక్కడికి వచ్చి ఇబ్బంది పెడుతూ మమ్మల్ని, మా ఫ్యామిలీని హెరాస్ చేస్తూ చాలా ఇదిగా ప్రవర్తిస్తుంది. పట్టమ్మాలు అనేసి అని చెప్పి ఇన్షులు వి అనేసి అని చెప్తుంది. పట్టమ్మ రుక్మిణమ్మ వచ్చి మాకు అవ్వ, వాళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళు అనమాట. ఇన్షులు ఆటోమేటిక్గా మారుతుంది. దాన్ని బేస్ చేసుకొని ఈ వి అనేసి అని చెప్పడం అంటే ఏరా అంటే కొంచెం డైవర్ట్ చేయాలన్న భావంతో ఆమె చేయడం తప్ప ఇంక ఏమీ లేదు అక్కడ ఇష్యూ. అయితే ఎప్పటి నుంచో మేము ఉన్నాం. వాళ్ళ ఫాదర్ ఫోటో కూడా మా దగ్గర ఇప్పుడు ఏమరా అంటే ఈయన కానీ తిరుమలలో ఎక్కడైనా ఉన్నారన్న ఒక ప్రూఫ్ కూడా లేదు. వాళ్ళ ఫాదర్ అండి ఈయన రాజమండ్రి. ఈయన వచ్చి రియల్ ఎస్టేట్ చేస్తాడు రాజమండ్రిలోనే. ఆయన చనిపోయింది 2023లో చనిపోయాడు ఈయన. ఈయన కానీ తిరుమలలో ఎక్కడా కానీ షాప్ ఉన్నట్టు కానీ ఈయనకైతే ఎటువంటి ఎవిడెన్స్ లేదు. మేము చెప్పేది ఏమరా అంటే ఇప్పుడు ఆమె షాపు మాది అనే మా నాన్న కొన్నారనేసి అని చెప్తుంది కదా, దానికి ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టుకొని ఆమె వచ్చి ఊరికి అనవసరంగా ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని రోడ్డు మీద తీసుకురావడం వల్ల మేము వివరణ ఇవ్వడానికి మాత్రం ఇక్కడికి వచ్చాం. మేము చెప్పడం ఏమంటే షాప్ వచ్చి కొండ మీద మా కుటుంబానికి సంబంధించింది, మా పూర్వీకుల నుంచి ఉంది. అది షాప్ మాది. అది ఏమండి మ్యారేజ్ చేసుకోకముందు ఆమెకి మ్యారేజ్ అయిన విషయం నాకు పాప పుట్టిన తర్వాత తెలిసింది. పాప పుట్టిన తర్వాత ఆమె చెప్పడం జరిగింది నాకు మ్యారేజ్ అయింది అనేసి అని చెప్పి. అప్పుడు కూడా నేను అంటే ఇప్పుడు కూడా నేను రాకపోవడానికి కారణం ఎవరంటే ఒక ఆడపిల్ల ఉందనే కారణంతోనే నేను ప్రెస్ మీటింగ్కి రాకపోవడం, ఇన్ని రోజులుగా వెయిట్ చేయడం కూడా అదే ఆలోచనలో ఉండి నేను రాలేదు. అలాంటి దాడులు అయితే మేము చేసేవాళ్ళం కాదు. మాకు ఆ దాడులకి ఎటువంటి సంబంధం లేదు. నారాయణ కానీ భాను రాయలన్న కానీ వాళ్ళందరూ కూడా మాకేమరంటే మామూలు చిన్నప్పటి నుంచి మేము తెలుసు, అంతే నార్మల్గా ఉంటాం తప్ప మాకు వాళ్ళకి ఇంత ఈ విధమైన సన్నిహితం ఈమె మీద కుట్రపడిన పరిస్థితి అయితే ఎటు పరిస్థితిలో లేదు. నేను వెళ్ళింది ఏదో హెల్త్ బాగాలేదని వెళ్ళాం కానీ అది అంత ప్రత్యేకించి ఆమె ఊరికే జస్ట్ దాన్ని ఇష్యూ చేయాలని చెప్పి చేశారు అంతే తప్ప ఇంకేం లేదండి. అది కూడా ఈమెకేమరా అంటే కోర్టులోకి ఆల్రెడీ వేస్తున్నాం మేము, డివోర్స్కి దానికి వేస్తున్నాం, ప్రాసెస్ జరుగుతుంది. అదే అంటే ఇప్పుడు పట్టమ్మాలు మా రుక్మిణమ్మ అక్క చెల్లెళ్ళు అండి. అక్క చెల్లెళ్ళు అన్నప్పుడు ఇన్షుల్ అనేది డిఫరెన్స్ అనేది కంపల్సరీ వస్తుంది. ఇప్పుడు మా అక్క ఉంది కే లక్ష్మి, ఇంకొక ఆమె ఉంది సుమలత అని చెప్పి, వాళ్ళు మ్యారేజ్ అయినప్పుడు ఇంకా వేరే డిఫరెన్స్ ఉంటుంది కదా. అవునండి, అది కూడా అదైతే నాకు తెలిసిందంటే ఆ ఫేక్ ఈ విధంగా పెట్టిందని మీకు చూపించాను కదా డాక్యుమెంట్స్, ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టడం జరిగింది. అది కూడా నేను సార్కి ఎస్ఐడి ఆఫీసర్ గారికి నేను రిపోర్ట్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద ఈమె ఈ విధంగా చేసింది ఈ సిచ్యువేషన్ అని చెప్పి పూర్తి కంప్లైంట్ కూడా ఇచ్చాను నేను. మా హ్యాండ్ ఓవర్లోనే ఉంది. రికార్డ్ అంతా మా నాన్నమ్మ పేరు మీద ఉంది, మా ఫ్యామిలీకి సంబంధించిన పేరు మేమే రన్ చేస్తున్నాం. అదే అంటే గొడవ చేస్తుంది, వచ్చి అక్కడికి వచ్చి గొడవ చేయడం, ఇష్యూ చేయడం, ఈ మీడియాకి పెట్టడం అలాంటివి చేస్తుంది ఆమె. అదే మీడియా దగ్గర రావాల్సి వచ్చింది ఏమన్నా అంటే ఇప్పుడు ఆ షాపు కావాలని అంటే ఇప్పుడు ఆమెకి నాకు మ్యారేజ్ అయిన ఒక సందర్భమే తప్ప ఆమెకి షాప్కి ఎటువంటి సంబంధం అయితే లేదు. అది 100% క్లారిటీ. ఇప్పుడు ఏమన్నా అంటే మ్యారేజ్ చేసుకొని ఇప్పుడు ఆమె పోయి బయటికి వెళ్ళిపోయింది, వచ్చి ఇప్పుడు ఈ విధంగా ఆస్తి ఇప్పుడు ఉన్న ప్రాపర్టీ కోసం దానికోసం గొడవ పడుతుంది, కావాలనే వాళ్ళు ఇష్యూ చేస్తూ వస్తున్నారు అంతే.
ఇదండి రుక్మిణమ్మ అని చెప్పాం కదా మా అవ్వ, ఆమె పట్టమ్మాల్ సిస్టర్ అని చెప్పి ఇద్దరు రాసుకున్న డాక్యుమెంట్ ఇది. అప్పుడెప్పుడో రాసుకున్న డాక్యుమెంట్ ఇది. ఈ డాక్యుమెంట్ కె నారాయణ స్వామి మా తాత. మా తాత అంటే తను దపేదారుగా పనిచేస్తూ ఉన్నారు. మా తాత అప్పుడు తీసుకున్న పట్టమ్మాలు అక్క సిస్టర్ అని చెప్పి రాయిపించుకున్న డాక్యుమెంటు, ఆ షాపుకు సంబంధించిన డాక్యుమెంట్ ఇది. ప్రొసీడింగ్స్లో పట్టమ్మాల పేరు ఉంది, పట్టమ్మాలనే ఉంది. ప్రాపర్గా కోర్టు ద్వారా నుంచే మా అవునవునండి అవును అది చెప్పినాను కదా సార్. అప్పుడు ఏం జరిగిందిరా అంటే పోయి ఈమె డాక్యుమెంట్స్ ఇచ్చానని చెప్పింది కదా, ప్రెస్ మీట్లో కూడా చెప్పింది. ఆ పెట్టిందంతా కూడా దొంగ డాక్యుమెంట్లనే మీకు చెప్తుంది. ఎంక్వైరీ చేయమని చెప్పి ఇప్పుడు మేము ఇచ్చిండేది కంప్లైంట్ కూడా అంటే మేనేజ్ చేశారు. ఇప్పుడు ఇంకోటి ఏమరా అంటే ఆమె హెల్ప్ చేసే వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారండి, పెద్ద వాళ్ళు చాలామంది ఉన్నారు, హెల్ప్ చేస్తున్నారు, అంటే బ్యాక్ సపోర్ట్ చేస్తున్నారు. దాంట్లో కొంతమంది పేర్లు మేము చెప్పకూడదు, ఆ పరిస్థితి కాదని చెప్పి మేము చెప్పలేదు. ఇక్కడ ఆమె నాన్ లోకల్ అయ్యింది వచ్చి ఇక్కడ ఎంత ఇది చేస్తుందంటే లేదండి, డిపార్ట్మెంట్లో ఎవరు లేరు. నేను చెప్పే బయట నుంచి సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పాను. చేయాల్సింది వాళ్ళే. అందుకే మేమేమరా అంటే వాళ్ళకి తెలియపరిచేదానికి మేము పక్క కంప్లైంట్ ఇచ్చి డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసాం. మేము కోర్టు ద్వారా మా అవ్వ తీసుకొచ్చుకునిందండి. అదిగోండి అదే రుక్మిణమ్మ ఆమె తీసుకొచ్చింది. ఆమె కింద మేము వారసుల కింద మేము ఉన్నాం అంతే. పెట్టామండి, జరుగుతుంది, ప్రాసెస్ అయితే జరుగుతుంది దాని మీద. మాకు తెలిసిన విషయం ఎలా అంటే ఇక్కడ కిషోర్ అంటే అతనికి ఏదో నిక్ నేమ్ ఉంది, కిచ్చా కిషోర్ అంట, అతని పేరు ఏదో తెలీదు. చిన్నగొట్టుకెళ్ళు బీజేపీలో ఏదో పార్టీలో ఉంటాడని తెలిసింది. అతను ఫుల్ సపోర్ట్ అయితే ఆమెకు ఉందనేసి మాకు వివరణ అయితే వచ్చింది పూర్తిగా. అయితే అతను బ్యాక్ ఉండి నడిపిస్తున్నాడు అనేసి అని చెప్పి తెలుసు మాకు. ఇంకా ఎవరు ఉన్నారనేది మాత్రం మాకు అంత ఐడెంటిటీ లేదు. సార్ నా పేరు కే లక్ష్మి. 82 నుంచి వాళ్ళ నాన్న కొన్నారు అని చెప్తున్నది కదా సార్, గంగా జానకి అనే ఆమె. 82 నుంచి వాళ్ళ నాన్న కొని ఉంటే 82 నుంచి ఎవరు షాప్ రన్ చేస్తూ ఉన్నారు, ఆ షాప్ ఎవరు పెట్టుకో ఉన్నారు? 82లో వాళ్ళ నాన్న కొన్నప్పుడు ఆ అమ్మాయికి 2023లో వాళ్ళ నాన్న చనిపోయినాక ఆ అమ్మాయికి ఇచ్చినారు అని చెప్పింది. ఇప్పుడు 82 నుంచి ఆ షాప్ ఎవరు రన్ చేస్తూ ఉన్నారు? వాళ్ళ నాన్న రన్ చేస్తూ అన్నారా, ఎవరు రన్ చేస్తూ అన్నారు అని చెప్పేసి ఏ ఒక్కరు కానీ వచ్చి ఎంక్వైరీ అనేది చేయనే లేదు చుట్టుపక్కల. ఇదొక పాయింట్. అయితే తను వచ్చి ఇబ్బంది పెడుతున్నాడు, వేరే అమ్మాయితో ఇది చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి కూడా చెప్పారు. వేరే అమ్మాయితో మాట్లాడి ఇబ్బంది పెట్టి అంత చేసేవాడు తను వెళ్ళిపోయి ఫోటో పెట్టింది కదా, మ్యారేజ్ చేసుకున్నట్టు ఫోటో పెట్టింది కదా. ఫోటో పెట్టినప్పుడు తన మీద అంత ఇదిగా చెప్పినప్పుడు ఫోటో పెట్టినప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిందే చాలా అనుకొని గొమ్మన అయిపోయేవాడు. మళ్ళీ ఎందుకు సూసైడ్ అటెంప్ట్ చేస్తాడు? సూసైడ్ అటెంప్ట్ చేసి 1 year డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఉన్నాడు. 1 year డిప్రెషన్లోకి ఎందుకు వెళ్ళాడు? రాజమండ్రిలో ఉండే అమ్మాయి రాజమండ్రిలో నుంచి వచ్చి ఇక్కడ మా తమ్ముడిని పెళ్లి చేసుకొని ఆ అమ్మాయి వచ్చింది 2014లో మ్యారేజ్ అయ్యింది. అది ఎలా వచ్చింది? కొండ మీద కోలాటం వేస్తారు కదండి, ఆ కోలాటం వేస్తూ ఉండి తనకు పరిచయం అయ్యి అట్లా మ్యారేజ్ చేసుకొని ఇది చేశారు. మాకంటూ మా నాన్న మా అమ్మ అనేవాళ్ళు చనిపోయినారు సార్. మమ్మల్ని సాకిందంతా మా అవ్వ రుక్మిణమ్మ అనే ఆమె మమ్మల్ని సాకింది. మేము పూర్వీకుల నుంచి మా ఆస్తి అది, దాని ద్వారానే మేము బతుకుతున్నాం. 82 నుంచి తను మాట్లాడుతుంది కదా, మేము వచ్చినాము, మేము ఇక్కడ ఉన్నాము ప్రాపర్గా అని చెప్పినని. 82 నుంచి తను ఉంటే ఎక్కడున్నట్టు? కొండ మీద వాళ్ళ నాన్న ఎక్కడున్నట్టు? వాళ్ళ అమ్మ ఎక్కడున్నట్టు?
ఒక అడ్రస్ అనేది ఉంటుంది కదా సార్, ఎంత షాప్ ఉన్నా కానీ ఒక అడ్రస్ అనేది ఉంటుంది, తనకి ఒక ఇల్లు అనేది ఉంటుంది. అది తిరుమలలో ఎక్కడున్నారు? ఇది చూడండి, ఈ ఫోటో వచ్చి మా నాన్న నిరాహార దీక్షలో చిన్నపిల్లోడు చూడండి, 1955లో ఇది చిన్నపిల్లోడుగా ఉన్నప్పుడే మా నాన్న నిరాహార దీక్షకి కూర్చున్న, కొండ మీద నిరాహార దీక్షకు కూర్చున్న వ్యక్తి. 1955 ఇది చూడండి, ఇది పుట్టి పూర్వకం నుంచి మేము అక్కడే ఉండి మేము ఇది చేసుకొని మా షాపుని తన షాపుగా చెప్పుకొని మమ్మల్ని దౌర్జన్యం చేసి మమ్మల్ని అందరి దగ్గర కొట్టించి మమ్మల్ని ఇది చేసి మేము వాళ్ళు అని చెప్పేసి అని తెలియకుండా ఉన్న వాళ్ళని ఇప్పుడు మమ్మల్ని వీధిలోకి లాగేసి మా కుటుంబాలన్నింటినీ వీధిలో పెట్టేసి మమ్మల్ని చాలా హింసించి ఇది చేస్తుంది. మా వల్ల తనకి ప్రాణహాని అని చెప్పింది కదా, తన వల్ల మాకు ప్రాణహాని ఏమనేసి అంటే తన బెదిరింపుల కాళ్ళు కూడా వచ్చినాయి. నిన్ను చంపేస్తే నాకు ఉద్యోగం వస్తుంది అని చెప్పేసని, టీటీడీ ఎంప్లాయీగా ఉండే అతన్ని చంపేస్తే నాకు ఉద్యోగం వస్తుంది, నిన్ను ఎట్లా నాశనం చేయాలో నాకు తెలుసు అని చెప్పేసని ఇలా మాట్లాడింది. ఇదండి మాట్లాడిన రికార్డు కూడా ఉంది, వినండి. నేనేం తప్పుడుగా వాడి జీవితంలోకి రాలేదు. వాడికి వచ్చేటప్పుడు కూడా నేను చెప్పిన, నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు, నేను ఎవరిని నమ్మి ఇంకొకరి జీవితంలో నా జీవితాన్ని పెట్టదలుచుకోలేదు, నాకు వద్దు అని నేను చెప్పాను. 2 నెలలుగా మహారాణిలా చూసుకున్నాడు అయితే. ఖచ్చితంగా చూసుకున్నాడు, ఖచ్చితంగా. బట్టలు అన్ని కొనిచ్చాడా? అన్ని A to Z కొనిచ్చాడు. వచ్చిన రోజే 2 లక్షలు పెట్టి బంగారం తీసిచ్చినాడు. అదేనా మళ్ళీ వేసుకోను? అదే చైన్, నల్లపూసలు. ఎన్ని సాక్ష్యాధారాలు సేకరించుకో. నేనేం సహకరించుకునేది ఏమన్నా కానీ నువ్వు చెప్తున్నావు కదా, అదే నీ చిల్లర పనులు అయితే చేయలేదు, చెయ్యడు కూడా. నేను ఖచ్చితంగా చెప్పగలను వాడి విషయంలో. 6 ఏళ్ళుగా నన్ను ఎన్నోసార్లు అడిగాడు రమ్మని. 6 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళైనా ఇంకో 25 ఏళ్ళైనా నేను నీకు తాళి కట్టాను, నేనే మొదటి భర్తని అని మాట్లాడుతానే ఉన్నాడు నాతో. నేను ఏ రోజు అది తీసుకోలేదు, నాకు అవసరం లేదనే చెప్పాను, నేను పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా నేను ఏదో వాడిని చేసుకోవాలా, వాడితో సావాలని ఇక్కడికి రాలేదు. నిజానికి నేను ఉద్యోగం కోసమే వచ్చినా, నేను బయటే బతకాలనుకున్నా. 2 times నేను ట్రై చేసినా నీ దగ్గరికి మళ్ళా రావడానికి, కానీ ప్రతిసారి నువ్వు నాతో కేర్లెస్ గానే మాట్లాడావు. నేనంటే ఇష్టం లేనట్టే రెస్పాండ్ అయినావు. కొన్నిసార్లు నువ్వు మాట్లాడిన మాటలు నచ్చక నేనైనా ఎప్పుడు అతనికి దగ్గర అవ్వాలని ట్రై చేయలేదు. ఇప్పుడు విన్నారు కదా సార్, తన ఉద్యోగం కోసమని ఇప్పుడు ఫస్ట్ మా ఆస్తి కోసం ఇది చేసింది సార్. 10 సంవత్సరాలు అన్నీ టార్గెట్ చేసి అన్నీ ఇది చేసి మా బంధువుల్ని ఎవరెవరు ఉన్నారు, ఏం చేస్తున్నారు అన్నీ ఇది చేసి పక్కాగా ప్లాన్ చేసుకొని, ఇది 1 రోజు 2 రోజులు జరిగిన విషయం మటుకు కాదు. తన ప్లాన్లోనే ఉండి అన్నీ చేసి మంచి ఉద్యోగస్తుడు, ఆస్తిపాస్తులు ఉన్నాయి, తల్లిదండ్రులు లేదు, అత్తమామలు పోరు లేదు, ఆడబిడ్డలు పోరు లేదు, తన రాజ్యం అనుకున్నట్టు మారిగా చేసి అన్నీ ఇదనింది. తన అంగిడి కావాలి అని చెప్పేసి అని ఇప్పుడు ఫేక్ డాక్యుమెంట్స్ అంతా పెట్టి ఆ ఫేక్ డాక్యుమెంట్స్ని తన రాజమండ్రిలో ఉండే నివాసం ఉన్న ఇల్లు, ఆ కరెంటు బిల్లులు అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. తనది రాజమండ్రిలో పక్కాగా ఇల్లు ఉంది. ఆ ఇంటికి కావాల్సిన లోన్ ఫెసిలిటీ కూడా మా తమ్ముడు దగ్గర నుంచే తీసి తను కట్టించుకున్నది ఇల్లు. మాది వచ్చి ఐతాపల్లి గ్రామం సార్. మాది ఐతాపల్లి గ్రామంలో ప్రతి ఒక్కరినైనా కానీ ఎంక్వైరీ చేయమని చెప్పండి. కొండ మీద ప్రతి ఒక్క షాప్ వాళ్ళని ఎంక్వైరీ చేయమని చెప్పండి. మేము పలాని వాళ్ళు అని చెప్పేసి అని పక్కా ప్రూఫ్లు మా దగ్గర ఉన్నాయి. తన దగ్గర 82 నుంచి వాళ్ళ నాన్న కొన్నప్పుడు తను ఎక్కడున్నాడు? బాలాజీ నగర్లో ఉన్నారా, ఈటేప్లో ఉన్నారా, దక్షిణ మాడి వీధిలో ఉన్నారా, ఉత్తర మాది వీధిలో ఎక్కడున్నారు? ఏ పక్క ఉన్నట్టు? వాళ్ళ మదర్ వచ్చి ఇక్కడ చనిపోయారు సిమ్స్లో అని చెప్పారండి, వీడియోలో చెప్పారు. వాళ్ళ మదరు ఇక్కడ సిమ్స్లో చనిపోయారని చెప్పారు. ఇక్కడ చూడండి, వాళ్ళ మదర్ వచ్చి రాజమండ్రిలో దహనక్రియలు చేసిన స్లిప్ ఇది.
సార్ లేదు సార్, అలాంటివి ఏం చేయించలేదు. మాకు అంత అవసరం కూడా లేదు. ఆమె మీద దాడి చేయించాల్సినంత అవసరం కూడా మాకు లేదు. లేదు సార్, అలాంటివి లేదు. ఈమె రుక్నమ్మ అనేది. ఏమండి పెద్ద ఈమె రుక్నమ్మ. రుక్మిణమ్మ అది మా అవ్వ, ఈమె సిస్టరే పట్టమ్మాలు. నానమ్మ. మా పేర్లా సార్? మా అక్క. సార్ అవన్నీ మేము బయట చెప్పం. బయట చెప్పేదానికి వీలు పడదు సార్, ఎందుకంటే హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.